ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తెలంగాణలోని కొండగట్టు అంజన్న ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మాదాపూర్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన కొండగట్టుకు కొద్దిసేపటి క్రితం బయలుదేరారు. ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యాక మొదటిసారి అంజన్న దర్శనం కోసం వస్తున్నారు. కొండగట్టు అంజన్న ఆలయంలో పవన్ కళ్యాణ్ మొక్కులు చెల్లిస్తారు. దర్శనం అనంతరం తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. ఇక పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే మాదాపూర్ నుంచి తన ఇంటి నుంచి కొండగట్టుకు బయలుదేరారు. అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకు కూడా ఆయన అక్కడ చేరుకుంటారు. కొండగట్టులో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు కూడా చేయనున్నారు. దాదాపు 1 అవర్ పాటు పూజలు చేస్తారు. మనం చూసాం, ఇటు ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే పవన్ కళ్యాణ్ తన ప్రచార రథాన్ని కూడా ప్రత్యేక పూజలు చేసే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కాబట్టి ఒక సెంటిమెంట్ ఉంది పవన్ కళ్యాణ్ కి. కాబట్టి ఆయన ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం హోదాలో తెలంగాణకు వచ్చారు. తెలంగాణకు వచ్చిన తర్వాత ఇటు కొండగట్టు అంజన్నను కూడా దర్శించుకుంటారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామిని కూడా ఆరాధిస్తారు, పూజిస్తారు. కాబట్టి ఒక సెంటిమెంట్ ఉంది, తనకు అన్ని కూడా కలిసి వస్తాయని కూడా. కాబట్టి ఈ రోజు ఉదయమే ఆయన తన మాదాపూర్ నివాసం నుంచి కూడా బయలుదేరారు రోడ్డు మార్గాన. మరోవైపు ఇటు పోలీసులు కూడా రోడ్డు బార కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే కొండగట్టు అంజనేయ స్వామి ఆలయాన్ని కూడా తమ పరిలోకి తీసుకున్న అధికారులంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా సమీక్షిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఈ పర్యటనలో మాత్రం పవన్ కళ్యాణ్ ఓన్లీ కొండగట్టు ఆంజనేయ స్వామిని మాత్రమే దర్శనం చేసుకున్న తర్వాత దాదాపు 1 అవర్ పాటు ఆయన పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అంటే రోడ్డు మార్గాన ఇప్పటికే బయలుదేరి వెళ్ళారు కాబట్టి అయితే సతీష్, అభిమానుల కోలాహలం ఏ రకంగా ఉంది? ఎందుకంటే కొండగట్టుకు డిప్యూటీ సీఎం హోదాలో ఒక అంటే గెలిచిన తర్వాత ఒక మ్యాసివ్ విక్టరీ తర్వాత పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో అభిమానుల కోలాహలం ఏ రకంగా కనిపిస్తుంది కొండగట్టు దగ్గర? ఈ సమాచారం నిన్న తెలియడంతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా కొండగట్టుకు మనం చూసాం. ఇటు సినీ హీరో కూడా పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన చూడడానికి కూడా భారీగా వస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున కూడా కొండగట్టు కూడా భారీగా చేరుకునే అవకాశం ఉంది. వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పడిస్తారు. ఎందుకంటే ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు పవన్ కళ్యాణ్. కాబట్టి ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఫస్ట్ టైం కొండగట్టుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్. కాబట్టి పూజల అనంతరం కూడా తిరిగి రోడ్డు మార్గానే హైదరాబాద్ వస్తారు. అయితే ఈ మధ్యలో ఇటు చేనేత కార్మికులను కూడా కలుస్తారని మనకు సమాచారం ఉంది. వారితో 1 అవర్ పాటు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వారి సమస్యలు తెలుసుకుని వాళ్ళతో ముట్టిస్తారు. అదేవిధంగా ఇటు జనసేన సంబంధించిన పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ కొద్దిసేపు మాట్లాడిన తర్వాత తిరిగి రోడ్డు మార్గానే పవన్ కళ్యాణ్ ఇటు కొండగట్టు ఆలయం నుంచి నేరుగా మళ్ళీ హైదరాబాద్ లోని తన నివాసానికి కూడా చేరుకుంటారు. అయితే ఈ మధ్యలో మరి చాలా వరకు కూడా ఫ్యాన్ కోలాహలం అయితే ఉంటది. ఇక్కడ కరీంనగర్ రోడ్డు మార్గం కూడా వెళ్తారు కాబట్టి ఇటు కరీంనగర్ నుంచి వెళ్తారు కాబట్టి మరి అడుగడుగున కూడా అభిమానులు కూడా కోలాహలం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. వాళ్ళందరినీ కంట్రోల్ చేసేందుకు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పడిస్తారు. అయితే ఈ మధ్య రోడ్డు మార్గంలో మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఎవరిని కలవరు. డైరెక్ట్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ 1 అవర్ పాటు దాదాపు ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రత్యేక పూజల అనంతరం అక్కడ చేనేత కార్మికులతో కూడా దాదాపు 1 అవర్ పాటు మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత వారి సమస్యలు అడిగి తెలుసుకున్న తర్వాత జనసేనకు సంబంధించి పార్టీ కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మరి ఫ్యాన్స్ కలిసే అవకాశం ఇస్తారా లేదో చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో మాత్రం ఆయన ఫ్యాన్స్ కలిసిపోయే అవకాశం అయితే లేదు. కాబట్టి ఇప్పటికైతే కొండగట్టు ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా సమాచారం తెలుసుకుంటే ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మనం చూసాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ కాలం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఏ పద్ధతిలో భారీగా వచ్చే అవకాశం ఉంటుంది. మరి పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు ఏ రకంగా చేశారు సతీష్? అంటే ఓ పక్క అభిమానుల్ని కంట్రోల్ చేయడంతో పాటు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నారు కాబట్టి ఆయన సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నేపథ్యంలో ఏ రకంగా ఉంది తెలంగాణ పోలీసు? ఏ రకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు?
ఇప్పటి వరకు అయితే సెక్యూరిటీ పరంగా అయితే దాదాపు 2,000 మంది పోలీసులతో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తెలంగాణకు వస్తున్నారు, కొండగట్టు ఆలయానికి వస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ వస్తున్నారు కాబట్టి భద్రతా పరంగా మాత్రం చర్యలు అయితే కట్టుదిట్టం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు రోడ్డు మార్గాన ఎక్కడ కూడా ఎవరు కూడా అడ్డు రాకుండా ఉండేందుకు కూడా మొత్తం ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అయింది ఇప్పటికే. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ బందోబస్తు అయితే ఏర్పడేస్తారు. దాదాపు 2,000 మంది పోలీసులతో ఇటు నిఘా కూడా ఏర్పడేస్తారు. ఎందుకంటే కొండగట్టు ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం భారీ బందోబస్తు ఏర్పడే పరిస్థితి ఉంది. ఎవరిని కూడా లోపల రానియకుండా. ఎందుకంటే 1 అవర్ పాటు పవన్ కళ్యాణ్ అంజన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు ఫ్యాన్స్ కూడా ఎక్కువగా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇటు జనసేన కార్యకర్తలతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వస్తారు కాబట్టి మరి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి పోలీసులు అయితే భారీ బందోబస్తు చేస్తారు. దాదాపు 2,000 మంది పైగా పోలీసులు అయితే ఇప్పటివరకైతే అక్కడ మొత్తం కట్టుదిట్టమైన భద్రత మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు 11 గంటలకు ఉదయం 11 గంటలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయానికి కూడా చేరుకున్న తర్వాత అక్కడ ప్రత్యేక పూజల అనంతరం ఇటు చేనేత కార్మికులతో మాట్లాడిన తర్వాత తిరిగి ఆయన రోడ్డు మార్గాన హైదరాబాద్ బయలుదేరారు. అంజన్న దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏ రకమైనటువంటి ఏర్పాట్లు తీసుకున్నారు ఆలయ అధికారులు? ఎందుకంటే ఒక పక్క పవన్ పర్యటన ఉంది, మరో పక్క వీకెండ్ అయిన నేపథ్యంలో అంజన్న భక్తులు కూడా గట్టుకు చేరుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? తెలంగాణ వ్యాప్తంగా కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి కూడా భారీగా భక్తులు వస్తారు తమ మొక్కులు చెల్లించుకోవడానికి. అయితే ఒక 1 అవర్ పాటు బ్రేక్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వస్తారు కాబట్టి మిగతా భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా అప్పటికే అంటే ఉదయం 11 గంటల వరకు ఏపీ డిప్యూటీ సీఎం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా చేరుకుంటారు కాబట్టి ఆలోపే కొంతమందిని కూడా దర్శనానికి పంపిస్తారు. అయితే 10 నుంచి 1 వరకు అంటే 12 వరకు కూడా దాదాపు మొత్తం అంతా కూడా మొత్తం భక్తులు ఎవరు కూడా లోపల రానివ్వరు. ఎందుకంటే ఆ సమయంలో ఓన్లీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రత్యేక సంబంధించి పూజల్లో కూడా పాల్గొంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు మరోవైపు ఈరోజు సాటర్డే కాబట్టి భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. మరి భక్తులు కూడా ఇబ్బంది లేకుండా ముందే అంటే ఇప్పటికే ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా పోటెత్తారు. భక్తులు కూడా దర్శించుకొని వెళ్తున్నారు కాబట్టి ఆ టైంలో అంటే 10 నుంచి 1 గంట మధ్య కూడా భక్తులు ఎవరు కూడా లోపల రానివ్వరు. ఎందుకంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పూజలు చేసిన తర్వాత మిగతా వారికి మాత్రమే దర్శనం కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆయన పూజల అనంతరం కూడా మరి తిరిగి రోడ్డు మార్గాన బయలుదేరి మరి తిరిగి హైదరాబాద్ వస్తారు. శివ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.